మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ ఈవెంట్లో మా సాంగ్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్లే చేసిన ట్రైలర్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నామండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దాట్. అండ్ టీవీ విషయానికి వచ్చినప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 80s 90sలో సినిమా సెలబ్రిటీస్ మాత్రమే తెలుసు. బట్ మన ఇంటికి వచ్చిన ఫస్ట్ శాటిలైట్ సెలబ్రిటీ టీవీ. అఫ్కోర్స్ ఇప్పుడు అది అందరూ మిస్ అవుతున్నారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళే పల్లెటూరు మిస్ అవుతుంది, సిటీకి వచ్చి పల్లెటూరు మిస్ అవుతున్న ఈ టైంలో సిటీలో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు టైం దొరికినా వీకెండ్స్ అలాగే నేచురల్ స్పాట్స్కి వెళ్తూ ఉంటారు వెకేషన్స్కి. బట్ ఏప్రిల్ 17 నుంచి డెఫినెట్గా మీరు వెకేషన్కి వెళ్దాం అనుకుంటే తిమ్మరాజుపల్లి టీవీ మూవీకి రావచ్చు. మిమ్మల్ని అంతలా తీసుకుంటుంది, ఆ ప్రపంచంలో కూర్చోబెడుతుంది, ఆ మనుషుల మధ్యన కూర్చోబెడుతుంది. తిమ్మరాజుపల్లి టీవీ మీరు చూస్తున్నప్పుడు అందరూ కలిపి ఒకే ఇంట్లో ఒకే టీవీని ఎలా అయితే చూస్తారో, మీరందరూ సినిమా థియేటర్ అనే ఒక ఇంట్లో ఆ స్క్రీన్ వెండి తెర అనే స్క్రీన్ టీవీలాగా చూస్తారు. మీకు అంత ఫీల్ వస్తుంది. బట్ ఏప్రిల్ 15 నుంచి మీరు అందరూ వచ్చి తిమ్మరాజుపల్లి టీవీని చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం స్పీచ్ ఏమి ఉంచుకోవట్లేదా? ఓకే, చెప్పండి. లేదండి, ఇంత మాట్లాడి మా హీరోని, మా హీరోయిన్ని, మా ప్రదీప్ అన్నని అంటే డిఓపి గారిని వాళ్ళని అప్రిషియేట్ చేయకపోతే కష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీ ముగ్గురిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు అమ్మ రమేష్ గారిని అండ్ సత్యనారాయణ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.